బిల్లు తర్వాత అయినా ఫార్ములా ఈ కేసుపై చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ని అడిగామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రధానమైన ఈ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. సభలో ఈ రేసింగ్ మీద చర్చ పెట్టాలని మా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నటువంటి ధర్మిల, ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం, అన్ని అంశాలలో 6 గ్యారంటీల నుంచి మొదలుకొని అన్ని అంశాలలో ప్రతిరోజు మేము నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ కేసులు పెట్టి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినాం. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం, భూభారతి బిల్లు తర్వాత అయినా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ అక్కడ శాసనసభ జరుగుతుంటే ఒకే ఒక మంత్రి గారు శాసనసభలో ఉన్నారు. ఆయన బిల్లు మీద చదువుకుంటూ పోతుంటే మేము స్పీకర్ గారిని ఆకర్షించడానికి మా అంశాన్ని, ఇది రాష్ట్రానికి ప్రధానమైనటువంటి, దేశానికి ప్రపంచానికి ప్రధానమైనటువంటి ఈ రేసింగ్ సబ్జెక్టుని మేము చర్చ పెట్టండి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏమున్నాయో మేము అక్కడ డిస్కస్ చేస్తాం అని చెప్పి మేము ప్రధానంగా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు ఇసడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము. మరి ఇటువంటి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇన్ని విషయాలు అక్కడ మాట్లాడి దళిత స్పీకర్ వారిని మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. శాసనసభలో శాసనసభాపతి అంటే అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి, అనవసరంగా వారిని మరి దళిత స్పీకర్ అని, దళితుని అవమానించిన విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఒకటైతే మీరు మాట్లాడుతుంది రెండోది. ఆ తర్వాత మేము డిమాండ్ చేసినాం, అక్కడ డిస్కస్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ వైపు నుంచి పేపర్ల మీద ఇసిరి కొట్టడము, రకరకాలుగా మా దగ్గర కూడా దళిత ట్రైబల్ శాసనసభ్యులు ఉంటే ఆ ఇట్లా చెప్పులు చూపించినటువంటిది. అందుకే నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, శాసనసభలో జరిగినటువంటి ఫుటేజీలని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.